ఏమండోయ్! మీ పిల్లలు మంచి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఇంకా క్రియేటివిటీ కలిగి ఉండాలి అని మీరు కోరుకుంటున్నారా? చదువు బాగా చదవాలని కోరుకుంటున్నారా? ఇంకా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉత్తమ పౌరులుగా ఎదగాలి అని కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా వినండి. అయితే ఒక మంచి సంఘటన నా చిన్నతనంలో జరిగిన సంఘటన, నా అనుభవం ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి. నేను చదువుకున్న హై స్కూల్‌లో లైబ్రరీ ఉండేది. మాకు లైబ్రరీ పీరియడ్‌లో కథల పుస్తకాలు ఇచ్చి చదవమనేవారు. అంతేకాకుండా ప్రతి శనివారం కథల పుస్తకం ఒకటి ఇంటికిచ్చి చదువుకురమ్మనేవారండి. మేము ఆదివారం చదువుకుని సోమవారం తెచ్చిచ్చేవాళ్ళం. అదేవిధంగా మా అమ్మ పుస్తకాలు బాగా చదివేదనమాట. తను తెప్పించుకున్న పుస్తకాలను కూడా నేను చాలా బాగా చదివేదాన్నండి. అందువల్ల నాకు రాయడం వచ్చనమాట. అంటే కవితలు రాయడం వచ్చు, కథలు రాయడం వచ్చు, వ్యాసాలు ఇలా రచనలన్నీ కూడా నాకు రాయడం వచ్చు. నేను రాసినటువంటి కవితలు మొదలైన రచనలు వివిధ దినపత్రికల్లోను, పుస్తకాల్లోనూ కూడా ప్రింట్ అవ్వడం జరిగిందండి. అయితే మీ పిల్లలు కూడా ఏదైనా సరే సొంతంగా రాయగలగాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్! మీ పిల్లల ఆరోగ్యం కోసం రకరకాల వ్యాక్సిన్‌లు వేయిస్తారండి. ఇంకా బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని కూడా మీరు పెడుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు శారీరకంగా బలంగా ఉంటారండి. మరి వారి మానసిక వికాసం కోసం అంటే వాళ్ళ మనసు ఆరోగ్యంగా ఉండడం కోసం మరి మీరేం చేస్తున్నారు? ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను వివరిస్తానండి. ఓ నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. బలమైన దానిని నేను అంటూ ఆ మర్రి చెట్టు చాలా పొగరుగా ఉండేది. నేను చాలా మందికి నీడనిస్తాను. ఎంతటి విపత్తయినా నన్నేం చేయలేదు. ఎవరైనా సరే నా మీద ఆధారపడవలసిందే అంటూ గర్వంగా మాట్లాడేది. తన చుట్టూ ఉన్నటువంటి గడ్డి పరకలను చూస్తూ ఎప్పుడూ హేళన చేసేది. ఉఫ్ఫుమని ఊదితే పోతారు. మీది కూడా ఓ బతికేనా అంటూ వాళ్ళని వెక్కిరించడం, విమర్శించడం, అవమానించడం ఈ విధంగా చేస్తూ ఉండేదనమాట. అయితే చాలా బలమైనది అన్న భావనతోటి ఆ గడ్డి పరకలన్నీ పాపం ఎదురు సమాధానం చెప్పలేక అలాగే తమలో తాము కుమిలిపోతూ ఉండేవన్నమాట. అయితే ఓ రోజు ఓ పెద్ద తుఫాన్ వచ్చిందండి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో ఆ మర్రి చెట్టు ఆ గాలికి కూలిపోతుంది. గాలిని తట్టుకోవడానికి తన బలాన్నంతా ఉపయోగించి అడ్డుకుంటుంది. కానీ వేళ్లతో సహా చెట్టు మొత్తం కింద పడిపోతుందనమాట. అయితే అక్కడ ఉన్న గడ్డి పరకలు మాత్రం గాలికి ఊగి, ఊగి, ఊగి గాలి తగ్గగానే మళ్ళీ ఎప్పటిలాగా నిలబడి ఉంటాయన్నమాట. దీంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని తేనెటీగలు ఈ విధంగా మాట్లాడుకుంటాయి. మర్రి చెట్టు ఎప్పుడూ తాను బలమైన దాన్ని అంటూ విర్రవీగేది. కానీ ఎంత పెద్దదైనా, ఎంత బలమైనదైనా ఏది శాశ్వతం కాదు అనే విషయాన్ని మర్రి చెట్టు గుర్తించలేదు, మర్చిపోయింది అంటూ మాట్లాడుకున్నాయన్నమాట. మరి ఇది ఈ కథ విన్నారు కదండీ! ఈ కథలో నీతి ఏంటంటే మనలో కూడా చాలా మంది ఇలాగే తమ బలాన్ని, అధికారాన్ని, డబ్బుని చూసుకుని మురిసిపోతూ ఉంటారండి. కానీ అక్కడితో ఆగకుండా పక్కవారిని చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. నిజానికి మన పేరు, డబ్బు, కీర్తి ఇవేమీ శాశ్వతం కాదు అని తెలుసుకున్న రోజు మనిషి చాలా సంతోషంగా ఉంటాడు అనే ఓ గొప్ప సందేశం ఈ చిన్ని కథలో ఉందన్నమాట. ఇంతకీ మీకు ఈ కథ ఎందుకు చెప్పాననుకుంటున్నారు? వేసవికాలం సెలవులు వచ్చేసాయి కాబట్టి తల్లిదండ్రులకు పిల్లలు అందుబాటులో ఉంటారు కాబట్టి వారికి మంచి కథలు చెప్పాలండి. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి ఆహారాన్ని ఇస్తాము. అనేక రకాల వ్యాక్సిన్లు కూడా వేయిస్తూ ఉంటామండి. కానీ మానసిక వికాసం కోసం మరి విటమిన్లు ఏంటంటే కథలే అన్నమాట. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య వయసులో పిల్లల యొక్క మానసిక వికాసం చాలా పతాక స్థాయిలో ఉంటుందండి. ఈ సమయంలో పిల్లలకి మంచి ఏకాగ్రత ఉంటుంది. ఇంకా ఆలోచన శక్తి ఉంటుంది. ఊహాత్మక శక్తి అంటే క్రియేటివిటీ ఉంటుంది. మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో పిల్లల్ని ఈ కథల ద్వారా చక్కగా తీర్చిదిద్దాలనమాట. ఇది నేను చెబుతున్న మాట కాదండోయ్! మానసిక శాస్త్రవేత్తలు నొక్కి మరీ వక్కాణిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ వేసవి సెలవుల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి రోజుకి ఒక కథ చెప్పండి.
దానికోసం మీరు మంచి కథల పుస్తకాలు చదవండి. లేదంటే మీరు చిన్నప్పుడు విన్న కథలైనా సరే తప్పనిసరిగా వాళ్ళతోటి షేర్ జేసుకోండి. అయితే ఒకప్పటి రోజుల్లో అయితే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు చందమామను చూపిస్తూ అమ్మలతో సహా చిన్న పిల్లలకి కథలు చెప్తూ నిద్రపుచ్చేవారండి. కానీ ఈ రోజుల్లో ఆ స్థానాన్ని సెల్ ఫోన్ కబ్జా చేసేసిందనమాట. ఉరుకులు, పరుగుల జీవితం, హడావిడి, ఉద్యోగాలతో పిల్లల్ని చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా కష్టమైపోయినాయనమాట. చిన్న కుటుంబాల వల్ల చాలా ఇళ్లల్లో పెద్దవాళ్ళు లేకుండా పోతున్నారనమాట. కాబట్టి అమ్మా, నాన్న అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్‌లో నిమగ్నమైపోయి, పిల్లల్ని పట్టించుకోకుండా జరుగుతున్న సందర్భాలు గూడా ఉన్నాయనమాట. కాబట్టి దాంతోటి పిల్లలు బాల్యానికి దూరమైపోతున్నారనమాట. పిల్లల్లో వాళ్ళల్లో పెరగాల్సినటువంటి క్రియేటివిటీ అనేది పూర్తిగా వారికి దూరమైపోతుందండి. ఎందుకంటే మనం కథలు చెప్పేటప్పుడు పిల్లల ధ్యాస అంతా కూడా కథ మీదే ఉంటుందనమాట. ముందు ముఖ్యంగా కథల వల్ల లాభం ఏంటంటే పిల్లలు ఒక చోట బుద్ధిగా కూర్చుంటారండి. చక్కగా బాగా ఎండగా ఉన్నప్పుడు పిల్లలు బయట తిరగకుండా ఉండాలంటే ఒక మంచి కథ చెప్పారనుకోండి చాలా బుద్ధిగా కూర్చుంటారు. కొడుతూ చక్కగా వింటారు. హ్మ్. ఆ విధంగా బుద్ధిగా కూర్చోవడం అలవాటవుతుంది. మరి ఆసక్తితో వింటారు గాబట్టి వాళ్ళకి ఆతృతగా వింటారు గాబట్టి, ఆసక్తిగా వింటారు గాబట్టి వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుందండి. ఇంకా వాళ్ళకి మంచి తెలివితేటలు కూడా పెరుగుతాయన్నమాట. మరి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందనమాట. ఇంకా ఊహాశక్తి పెరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఊహించుకుంటారనమాట. ఆ కథల్లో రాజకుమారుడిలాగా, లేదా ఒక పక్షిలాగా, లేదా హనుమంతుడిలాగా అలాగ రకరకాల క్యారెక్టర్స్‌లో వాళ్ళు ఊహించుకుంటారు. ఒకవేళ మనం చెప్పినటువంటి ముగింపు బాలేదనుకోండి, ఇది ఇలా కాదు, ఇలా ఉంటే బావుంటుంది అనేటటువంటి ఆలోచన శక్తి, ఇంకా క్రియేటివిటీ ఇవన్నీ కూడా పెరుగుతాయనమాట. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. చక్కగా వాళ్ళ వ్యక్తిత్వం మెరుగుపడుతుందండి. ఈ కథల్లో నీతి చిన్న వయసులోనే వాళ్ళ మనసు మీద ముద్ర పడిపోతుందనమాట. అందువల్ల మంచి మోరల్ వాల్యూస్ అనేది పిల్లలకి చక్కగా అలవడతాయన్నమాట. ఇంకా కథల ద్వారా మంచి, చెడు ఏంటి అన్నీ నేర్చుకుంటారు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు ఇవన్నీ కూడా పిల్లలకి చిన్న వయసులోనే అర్థమవ్వడం వల్ల మరి వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత మరి భావి భారత పౌరులుగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మంచి మనుషులుగా తీర్చిదిద్దబడతారండి. అందుకని తప్పనిసరిగా కథలు చెప్పండి. కొన్ని కుటుంబాల్లో అయితే పెద్దవాళ్ళున్నా గానీ కథలు చెప్పే తీరిక లేక ఏం జేస్తారంటే టీవీలకి మొబైల్స్ ఇచ్చి వీటిలో చూడండి అంటారు. కానీ అలా అది మంచి పద్ధతి కాదండి. ఎక్కువ సమయం టీవీ చూడడం వల్ల, ఫోన్‌లు చూడడం వల్ల ఆ బ్లూ స్క్రీన్ ఏదైతే ఉందో దానివల్ల నిద్ర కరువైపోతుందన్నమాట పిల్లలకి. అందుకని పెద్దవాళ్ళైనా, పిల్లలైనా సరే వాళ్ళు పడుకోవడానికి 2 గంటల ముందే టీవీలు చూడడం, ఇంకా ఫోన్‌లు చూడడం పిల్లలతోటి మానిపించేసి, ఆ టైంలో అయినా సరే మంచి కథలు చెప్పినట్లయితే వాళ్ళు హాయిగా కలలు గంటూ, కబుర్లు చెప్తూ, కలలు గంటూ, కమ్మని కథలు వింటూ హాయిగా గాఢ నిద్రలోకి జారుకుంటారండి. ఇంకా తల్లి బిడ్డల మధ్య ప్రేమానుబంధాలు కూడా బలపడతాయన్నమాట. అయితే ఈ వినడం అనేది కూడా ఒక స్కిల్ అనమాట. ఎందుకంటే మానసిక వికాసానికి ఇది చాలా ముఖ్యమండి. కథలు పిల్లలు దీక్షగా వింటారు గాబట్టి, అందులో లీనమవుతారు గాబట్టి, ఆయా పాత్రల్లో వాళ్ళు మమేకమైపోతారనమాట. వాటిలో మంచి, చెడు అన్నీ గూడా తెలుసుకుంటారు గాబట్టి, వాళ్ళకి విచక్షణ అనేది వస్తుందనమాట. ముఖ్యంగా పంచతంత్రం కథలు, 'అక్బర్ బీర్బల్' కథలు, 'తెనాలి రామకృష్ణ' కథలు, 'మర్యాద రామన్న' కథలు, హ్మ్. ఇంకా 'భట్టి విక్రమార్క' కథలు, 'చందమామ' కథలు, 'వేదరాజ పెద్దమ్మ' కథలు ఇలా ఎన్నో రకాల కథలు మనకు అందుబాటులో ఉన్నాయండి. వాటన్నిటిని కూడా తప్పనిసరిగా పిల్లలకి చెప్పండి. మరి ఈ కథలు వినడం ద్వారా పిల్లలకి మంచి భాషా పరిజ్ఞానం కూడా వస్తుందండి. అందులో పాత్రలు మాట్లాడుకునే మాటల్లో ఆ పదాలు వాళ్ళు వింటారు గాబట్టి, వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. ఇంకా భాష మీద వాళ్ళకి పట్టు అంటే గ్రిప్పొస్తుందనమాట. కొత్త కొత్త పదాలన్నీ కూడా తెలుస్తాయి. దాంట్లో ఉండే పర్యాయ పదాలు, నానార్థాలు అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళ పుస్తకాలు చదవాలనేటటువంటి ఆసక్తి కూడా కలుగుతుందనమాట. కథల పుస్తకాలు కూడా మెల్లగా చదవడం అలవాటు చేయండి. రోజు ఒక కథ కూడా వాళ్ళని చదవమనండి. అదే విధంగా పురాణాలు, చరిత్రకు సంబంధించినటువంటి కథలు వీటి గురించి చెప్తే గనక వాళ్ళకి గతం తెలుస్తుందండి. చిన్న పిల్లలు ఎదుగుదల ప్రశాంతమైనటువంటి నిద్రలోనే ఉంటుందనమాట. కాబట్టి టీవీలు, సెల్ ఫోన్‌లు వాటిలో కార్టూన్‌లు చూడడం ఇలాంటివి మంచిది కాదనమాట. కాబట్టి వారు ప్రశాంతంగా నిద్రపోవాలి. అలా నిద్రపోయే సమయంలోనే వాళ్ళ గ్రోత్ హార్మోన్ అనేది చక్కగా విడుదలవుతుందండి.
పిల్లల పెరుగుదల సక్రమంగా జరుగుతుందనమాట. అది గనక సరిగ్గా లేకపోతే వాళ్ళల్లో రకరకాల మానసిక సమస్యలు కూడా వస్తాయి. భవిష్యత్తులో వాళ్ళు ఎంతో ఒత్తిడి, ఆందోళన ఎదుర్కోవాల్సి వస్తుందనమాట. అస్తమానం టీవీ చూడడం, సెల్ ఫోన్ చూడడం ఇలాంటివి చేస్తే గనక పిల్లలకి రెటీనా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందండి. కళ్ళజోడు కూడా తొందరగా వచ్చేస్తుందనమాట. కాబట్టి పిల్లల్ని చక్కగా పడుకోబెట్టుకుని మంచి మంచి కబుర్లు చెప్పడం, మీ చిన్ననాటి ముచ్చట్లు చెప్పడం, మంచి కథలు చెప్పడం ఇలాంటివి తప్పనిసరిగా చేయాలనమాట. అలా చేసినట్లయితే తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం కూడా డెవలప్ అవుతుందండి. కాబట్టి మీ పిల్లలు చదువు చదవ చదువు చక్కగా చదవాలి. చదవాలి అంటే వాళ్ళకి జ్ఞాపకశక్తి చక్కగా ఉండాలి, ఏకాగ్రత బాగుండాలి. ఇంకా క్రియేటివిటీ కూడా ఉండాలండి. క్వెషన్ ఆన్సర్స్ బట్టి పట్టడం మాత్రమే కాకుండా సొంతంగా రాయగలగాలనమాట. అలా రాయాలంటే కథలు ఒక్కటే మార్గం అండి. ఇంకా పిల్లలు ఎవరైతే చిన్నప్పటి నుంచి కథల పుస్తకాలు చదువుతారో వాళ్ళు తప్పనిసరిగా రైటర్స్ అవుతారండి. పెరిగి పెద్దయిన తర్వాత కవితలు రాయడం, కథలు రాయడం, వ్యాసాలు రాయడం ఇవన్నీ చేయగలుగుతారనమాట. అలా చేస్తేనే గదండీ వాళ్ళు ఏదైనా సరే క్వెషన్ ఆన్సర్స్ అయినా ఏదైనా తప్పనిసరిగా రాయగలుగుతారు. కాబట్టి ఇదొక బాధ్యతగా తీసుకోండి. ప్రతి తల్లి బాధ్యత ఇది అనుకుని ప్రతి తల్లి కూడా మీ పిల్లల్ని తీర్చిదిద్దడానికి మంచి మంచి కథల పుస్తకాలు చదవడం, లేదంటే మీ చిన్నప్పుడు మీరు విన్న కథలను చెప్పడం, లేదంటే సెల్ ఫోన్‌లోనే మంచి కథలు కూడా అందుబాటులో ఉంటాయి గదండీ! వాటిని వినైనా సరే మీరు పిల్లలకి చెప్పండి. చెప్పి తిరిగి వాళ్ళని మళ్ళీ ఇంకో కథ చెప్పమని వాళ్ళని అడగండి. కాబట్టి ఈ సెలవులు అన్ని రోజులు పిల్లలకి మంచి ఆహారాన్ని ఇవ్వండి. బలవర్ధకమైన పాత రకం పిండి వంటలన్నిటిని మళ్ళీ చక్కగా వండి పెట్టడం, మంచి మంచి కథలు చెప్పడం, వాళ్ళతోటి ఎక్కువ సమయం గడపడం, ఇంకెక్కడికైనా చల్లటి ప్రదేశాలకి మొక్కలు, చెట్లు, అడవులు, నదులు ఉన్నటువంటి ప్రాంతాలకి పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ చేయండి. చేస్తే ఇవేనండి పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత మెమరీసు. వాళ్ళు చిన్నప్పుడు మా అమ్మ ఈ మంచి కథలు చెప్పేది, లేదంటే ఈ మంచి వంటలు వండి పెట్టేది, లేదా మా మమ్మీ, డ్యాడీ ఇలాంటి చోటకి పిక్నిక్ తీసుకెళ్లారు అని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మీ పిల్లలకి మంచి కథలు చెప్పండి, కథల పుస్తకాలు చదివించండి. దానివల్ల వాళ్ళ తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగి వాళ్ళు మంచి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్గా కూడా తయారవుతారనమాట. చదువులో అన్ని రకాలుగాను ముందుంటారండి. మరి పుస్తకాలు క్వెషన్ ఆన్సర్స్ బట్టి పట్టడం కాకుండా సొంతంగా రాసేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి అలవాటు అవుతాయి కాబట్టి ఉన్నత చదువుల్లో అదెంతో వాళ్ళకి మేలు చేస్తుందన్నమాట.